రాహుల్ గాంధీ విద్యార్థులపై లాఠీ చార్జీ చేయించిన మోడీ ప్రతినిధులందరికీ నమస్కారం. ఈరోజు ఏఐసిసి ఏపీసీసీ పిలుపు మేరకు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓబీసీ విభాగం కూడా ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం రావడం జరిగింది. ముఖ్యంగా నగరంలో అనంతపురం నగరంలో ఈరోజు అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇటీవల ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టేటువంటి నిరసన కార్యక్రమంలో సంఘీభావంగా రాహుల్ గాంధీ గారు అక్కడ వెళ్ళేసి పరామర్శించడానికి వెళ్తే శాంతియుతంగా మోడీ గారి ఇంటి ముందర అదే పరంగా ప్రత్యక్షంగా అక్కడ వాళ్ళ ఏమైనా దాడులు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఈరోజు దేశ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత అలాంటి నేత పైన ఈరోజు గాయాలు పాలు చేస్తూ రోడ్డు పైన లాక్కొని వెళ్తున్నారంటే ఈరోజు దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పరిస్థితి తీరు ఏ విధంగా ఉందో అర్థమైంది. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారిని రోడ్డు పైన లాక్కొని పోయారో ఆ రోజు నుంచి అప్పటి నుంచే బీజేపీ అనేది ఖతం అయిపోయింది దేశంలో అనేసి మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రతిపక్ష హోదాలో ఉండేసి ప్రజా సమస్యలపైన అనర్గళంగా పనిచేస్తూ ఉందో ఖచ్చితంగా ఆ దేశ ప్రధాని ఏదైతే కేంద్ర మంత్రి ఉన్నాడో ప్రధాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీనామా చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తాం. ముఖ్యంగా ఈరోజు బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి తీరుకు దేశ ప్రజలందరూ కూడా తల వంచుకొని సిగ్గుతో వాళ్ళని తిడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థులు అలాగని యువకులు అమ్మాయిలపైన పైశాచికంగా దారుణంగా పోలీసులు చేస్తున్నటువంటి ఆ దాడులు చూస్తూ ఉంటే కన్నా కడుపులో మంట పడుతూ ఉంది. ఈరోజు దేశం మొత్తం చూస్తూ ఉంది. బేటీ పడావ్ అంటావు, బేటీ బచావ్ అంటావు, నువ్వే చంపుతున్నావు కదా మోడీ. మేమంతా కూడా దేశ ప్రజలందరి తరఫున మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఉద్యమిస్తాం. మీరు ఇంకోటి కాంగ్రెస్ పార్టీని ఎక్కడంటే అక్కడ ముక్కగా దాడులు చేస్తున్నారు. దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఖండిస్తూ ఇలాంటి దారులు పునరావృతం అయితే మేము కూడా మీ కాంగ్రెస్ పార్టీ ద్వారా బీజేపీ కార్యాలయం పైన ముట్టడిస్తాం అనేసి ఖబర్దార్ అనేసి తెలియజేస్తున్నాం.